శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని కాకతీయ నగర్ కాలనీలో ఉన్నాం. ఈ కాకతీయ నగర్ కాలనీకి రావడానికి కారణం ఏంటంటే ఈ నెల 7వ తేదీన అంటే జూన్ 7వ తేదీన మనకు భద్రాచలంలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలు మొట్టమొదటిసారిగా మన జంట నగరం అంటే మన భాగ్యనగరంకి మొట్టమొదటిసారిగా మన అశోక్ నగర్లో ఉన్న కాకతీయ నగర్ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వస్తున్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ సీతారామచంద్ర స్వామి ఆ విగ్రహాలకు శాస్త్రోక్తంగా అక్కడి నుంచి వచ్చిన వేద పండితులు ఇక్కడ కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. దానికి సంబంధించి ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ జోషి గారు మనతో ఉన్నారు. ఆ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమ వివరాలు మనకు తెలియజేస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. భగవద్భక్తులందరికీ కూడా జై శ్రీరామ్. ఈ నెల 7వ తారీఖు ఆదివారం రోజున కాకతీయ నగర్ సీతారామచంద్ర స్వామి దేవాలయం లోపట భద్రాద్రి రాముడు విచ్చేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చే ఉత్సవమూర్తులకు మన రామాలయం లోపట ప్రభుత్వ అధికార లాంఛనాలతో ప్రభుత్వ అధికారుల మధ్య అక్కడి నుంచి వచ్చే వేద పండితుల మధ్య శాస్త్రోత్తరంగా పాంచరాత్రంగా ఇక్కడ భద్రాద్రిలో ఏ విధంగా అయితే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారో అదే పద్ధతి లోపట ఇక్కడ ఆ యొక్క ఉత్సవమూర్తులకు కళ్యాణ మహోత్సవము ఆ యొక్క వేద పండితులతో నిర్వహిస్తున్నారు. అలాగే కార్యక్రమాల్లో భాగంగా 6వ తారీఖు రోజున మధ్యాహ్నం అక్కడి నుండి వేద పండితులు ఆ యొక్క ఉత్సవ విగ్రహాన్ని కూడా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్నటువంటి కాకతీయ నగర్ రామాలయానికి విచ్చేసిన తర్వాత సాయంత్రం ప్రచార రథం ద్వారా కాలనీ గుండా శోభాయాత్ర కార్యక్రమం మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖు రోజున 10:30 అభిజిత్ లగ్నం లోపట భద్రాద్రి రామాలయ ఉత్సవమూర్తులకు ఆ యొక్క వేద పండితులచే కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాం. అనంతరం మధ్యాహ్నం 1 గంటకి అన్నప్రసాద కార్యక్రమాలు కూడా ఉంటాయి. కావున భగవద్భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మనమందరం కూడా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అలాగే వెంకటేశ్వర కళ్యాణం చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా మన భాగ్యనగరం లోపల ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి భగవద్భక్తులందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో సమయానికి ఆలయానికి విచ్చేసి ఆ యొక్క భద్రాద్రి రాముని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.